మా ఎంకని ఇవ్వాలి అంటనే ఉండి పక్కల నుంచి మా నల్గొండ భువనగిరి మేము అల్క గెలుతామే మరి నీ సంగతి ఏందని ఇక నా సంగతి ఏందో మీరే చెప్పాలి ఎందుకంటే ఇక నేను కాదు కదా చెప్పాల్సింది మరి మన నాగర్ కర్నూలు మన మహబూబ్ నగర్ గెలవాలనా లేదా మరి గెలవాలంటే ఎవరు కష్టపడాల్సింది మన 12 మందిని గెలిపించింది మీరే కదా మరి రేపైనా ఈ 2 గెలిపించాల్సింది తెలంగాణలో 14 గెలిపించడానికి ఆశీర్వదించాల్సింది మీరే కదా మిత్రులారా ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకు 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది 2004 నుంచి 2014 వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది 2014 నుంచి 2024 వరకు చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఇవాళ ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు మందేసినవో మంది వేయలేదో నాకు తెలియదు నువ్వు పండుకున్నావో పండుకోలేదో నాకు తెలియదు వాళ్ళ ఇంట్లో నేను చెప్తున్నా లేపూరి చంద్రశేఖరరావుని టీవీ చూపించు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గడ్డ మీద ఈ 10 ఏళ్ళు ప్రభుత్వం ఉంటుంది మువ్వెన్నెల జెండా తెలంగాణ గడ్డ మీద ఎగరేస్తాం ఇది మా కార్యకర్తల మీద ఆనా పాలమూరు బిడ్డగా నేను మాటిస్తున్నా 10 ఏళ్ళు తెలుగుదేశం 10 ఏళ్ళు కాంగ్రెస్ 10 ఏళ్ళు బీఆర్ఎస్ మళ్ళా 10 ఏళ్ళు పాలమూరు బిడ్డగా చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది దళితులకు గిరిజనులకు బడుగులకు బలైన వర్గాలకు ఆదివాసీలకు మైనారిటీలకు మహిళలకు నిరుద్యోగ యువకులకు ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలను ఆదుకొని బాగు చేసే బాధ్యత నాది పాలమూరులో ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చే బాధ్యత నాది నాకు వయసు ఉంది ఓపిక ఉంది ఏవడన అటు ఇటు చేస్తే తోక గత్తిరిచ్చే కత్తెర నా జేబులోనే ఉంది బిడ్డ అందుకే మిత్రులారా ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం కాదు ఈ అవకాశాన్ని జారవిడ్చుకుంటే 10 మంది ముందల పలసనైపోతాం పాలమూరు బలహీన పడుతుంది పాలమూరు మళ్ళీ ఎడారిగా మారుతుంది అందుకే పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఇవాళ జెండాలు ఎజెండాలు కాదు ఈ పాలమూరు బిడ్డ బలపడాలి జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి అంటే ఈ నల్గొండ జిల్లా నుంచి మొదలు పెడితే అది ఖమ్మం కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు మెదక్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు రంగారెడ్డి కావచ్చు హైదరాబాద్ కావచ్చు నా పాలమూరు గడ్డ కావచ్చు 14 పార్లమెంటు సీట్లు గెలవాలి రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావాలి